కొన్ని సోషల్ మీడియాలో చూస్తుంటాం కొన్ని వీడియోస్, అంటే కొద్దిగా రిలయబుల్గా ఉండొచ్చు, కొద్దిగా ఫేక్గా ఉండొచ్చు. ఒకటి రీసెంట్గానే చూసాను, లైక్ ఒక ఆర్థోపెడిషియన్ ఐ థింక్ ఈజ్ అబ్రాడ్లో నెయిల్ రిమూవల్ చేస్తున్నాడు, లైక్ చాలా హార్డ్గా హిట్ చేస్తూ. యా, ఆ వీడియో మీకోసం ఒక్కసారి. అంటే ఈ చూడండి, ఈ ప్రొసీజర్ అనేది అంటే చేస్తారా ఇలానే, లైక్ ఇంతే ఉంటుంది. ఇది టిబియా నెయిల్ రిమూవల్. ఓకే, అంత హార్డ్ కొట్టాలి, ఎందుకంటే అది బోన్లో ఉండిపోతుంది కదా నెయిల్. ఓకే, సో కొంచెం గట్టిగా హార్డ్ కొట్టాలి, అంతే, అలానే చేయాలి అది. ఓకే. కానీ మన ఇది చూసి ఒక కామన్ పర్సన్ ఏంది ఓటీ లోపల ఇలాంటి హార్ష్గా ఉంటుందా ట్రీట్మెంట్ అని అనుకుంటే తప్పదు కదా, అలానే చేస్తాం అది. ఆబ్వియస్లీ లైక్ మళ్ళీ పేషెంట్కి ఏం దాన్ని 2 పొజిషన్స్లో చేస్తాం. ఒకటి పేషెంట్ పడుకునే ఉంటారు, నీ ఇట్లా 90లో బెండ్ చేయడం ఫిగర్ ఆఫ్ 4 లాగా, ఇంకోటి కాలు కింద టేబుల్ కింద వేసుకొని చేయడం అలాగా. బట్ ప్రొసీజర్ అయితే అంతే, ప్రొసీజర్ అది. సో సరే, బ్యాక్ హిట్ చేయాలి. ఓకే. సో ఇది అనేది ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీతో క్లారిఫై అయింది. ఓకే, ఫైన్. ఇంకా కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాము, లైక్ ఈ బోన్ సెట్టింగ్ అని, హ్యామర్తో హిట్ చేయడం లెగ్ మీద, బోన్ సెట్టింగ్. రీసెంట్గా దాంట్లో కూడా ఇంకో వీడియో చూశాను, లైక్ చూడండి, ఇందులో చూడండి ఈ పర్సన్ అంటే వాట్ హీఈస్ ట్రయింగ్ టు డూ, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఇలాంటి చూస్తున్నప్పుడు లైక్ ఒక కామన్ పర్సన్ దాన్ని ఎంత రిలయబుల్గా మీరు యాజ్ అ ఆర్థోపెడిషియన్గా అంటే వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ, దాంట్లో ఏం చేస్తున్నారు? జస్ట్ అట్లా లాగాడు, ఒకడు పట్టుకున్నాడు, ఏదో పెట్టాడు, ఆయన చేస్తున్నాడు. అసలు అది అంటే యాజ్ ఆర్థోపెడిషియన్ మీకు కూడా అర్థం అవ్వట్లేదు, లైక్ ఏంటి ఆ ట్రీట్మెంట్ అనేది, మిస్టరీ ట్రీట్మెంట్. అదే అసలు ఇలాంటివి మీరు చూస్తున్నాం, మీరు యాజ్ ఆర్థోపెడిషియన్గా ఏమనుకుంటారు అసలు? అదే అసలు ఇండియా ఇంత డెవలప్ అవుతా ఉంది కదా, ఇలాంటి వాళ్ళ మళ్ళీ అండర్ డెవలప్డ్గానే ముద్ర తగ్గలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో ఎందుకు? సో ఇలాంటిది అయినా లైక్ ఇంకోటి చూస్తున్నాం, లైక్ కైరో ప్రాక్టీషనర్స్ అని, అంటే ఈ బోన్ సెట్టింగ్స్ చేస్తున్నారు. కొంత ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం, లైక్ బార్బర్ షాప్స్లలో వాళ్ళు నెక్ అనేది ఇట్లా సడన్ స్ట్రెచ్ చేసినప్పుడు, అవును, చాలా వైరల్ అవుతా ఉంటాయి, సడన్ కార్డియాక్ అరెస్ట్ వెళ్ళడం కానీ. రీసెంట్లీ ఒక వీడియో చూసాను, ఒక చిన్న పిల్లోడికి స్కోలియోసిస్ ట్రీట్మెంట్ అంట, లైక్ హీఈస్ అడ్జస్టింగ్. ఆబ్వియస్ ఇది ఇలాంటి యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా మీరైనా యాజ్ ఏ న్యూరో సర్జన్, స్కోలియోసిస్ అసలు డెఫినేషన్ తెలుసా, దాని క్లాసిఫికేషన్ తెలుసా, కాప్స్ యాంగిల్ తెలుసా, అసలు ఏంది అనేది? యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా మీరైనా యాజ్ ఏ న్యూరో సర్జన్గా వీ డీల్ విత్ స్పైన్. సో మాకు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒక స్కోలియోసిస్ సర్జరీ అనేది ఇట్స్ ఎ మాస్టర్ సర్జరీ. దాంట్లో ఒక నార్మల్ ట్రైన్ అయిన వాళ్ళు కూడా చేయాలి, దాంట్లో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉండాలి స్కోలియోసిస్ ట్రీట్మెంట్కి. అండ్ ఇట్స్ అ లాంగ్ అవర్ సర్జరీ, ఆల్మోస్ట్ ఇట్ కెన్ టేక్, వీ డిడ్ 1 సర్జరీ, ఒక 2 సర్జరీస్ చేసాము, ఇట్ ఆల్మోస్ట్ ఒక 14 hours. అంటే స్క్రూస్ వేసి స్పైన్లో అలైన్మెంట్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా రిపీటెడ్ ఫాలోఅప్స్లో ఎక్స్రేస్ తీసుకుంటూ మీరు అన్నట్టు కాప్స్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసి ఎంత కరెక్షన్ అయింది చేసుకోవాలి. అంటే 14 hours వీడు ఒక 14 secondsలో చేస్తున్నాడు. అంటే బెస్ట్ అంటారా ఇది 14 seconds ట్రీట్మెంట్ 14 hours కన్నా? జనాల్ని పాపం వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు అంతే, మళ్ళీ ఫూల్స్ చేయడం. సో ఇక్కడ ఫూల్స్ అంటే ఇట్ ఇస్ లైక్ కాంప్లికేషన్స్, లైక్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు, డెత్ అయినప్పుడు, అంటే ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, అసలు ఏంటి మనం ఒక క్వాక్ దగ్గరికి తీసుకెళ్తున్నామా ఏందని చూసుకోవాలి. అది ఒకటి. అలానే ఇంకోటి ఇది చూడండి, ఓన్లీ ఉమెన్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారంటే ఉమెన్ నావెల్ నుండి కిడ్నీ స్టోన్స్ అనేది తీస్తున్నారు. ఐ థింక్ ఇంకా యూరాలజిస్టులు ఇంకా MCH యూరాలజీ ఇంకా చదవాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇంకా MCH యూరాలజీ అవ్వాల్సిన అవసరం లేదు. నోట్తో లాగుతున్నాడు, సరిపోయింది. కిడ్నీ స్టోన్స్ అంట. ఇవే ఇవన్నీ సొసైటీలో ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ వీటి వల్ల యాక్చువల్గా ట్రూగా మాట్లాడే వాళ్ళని నమ్మట్లేరు. ఇవన్నీ కూడా ఇట్ షుడ్ బి ఎరాడికేటెడ్. ఒక ప్రాపర్ కేస్ లా తీసుకురావడం, కేస్ ఫైల్ చేయడం. అల్టిమేట్లీ దేర్ షుడ్ బి ద రిలయబుల్ అథెంటిక్ ఉండాలి. ఒక జర్నల్స్లో కానీ ఒక పేపర్స్లో ప్రూవెన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ.
ఉంటేనే ఏవైనా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. తప్ప ఇప్పుడు అంతా ఏఐ మీద వెళ్తుంది. ఏఐ టెక్నాలజీ వస్తున్న వరల్డ్లో స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ సచ్ థింగ్స్. ఐ పిటీ ద కామన్ పర్సన్ హూ ఇస్ బిలీవింగ్ దిస్. సో ఇంకోటి ఇప్పుడు చూస్తున్నాము యాజ్ వీ టాక్ అబౌట్ ఏఐ అనేది, ఈ ఏఐ అనేది మీద కూడా చాలామంది కొద్దిగా ఇట్స్ అ యూస్ఫుల్ థింగ్ అని అంటున్నారు. కొంతమంది అది వస్తే చాలా హ్యూమన్ సర్వైవల్కే చాలా ప్రమాదకరం అని అంటున్నారు. మీరేమంటారు? లైక్ ఏఐ నేను రీసెంట్గా మొన్న ఒక వీడియో చూశాను, చైనాలో ఏదో హాస్పిటల్ ఈజ్ రన్ బై ఏఐ అని. ఆ వీడియో చూశాను, నిజంగా బాగా అనిపించింది. లైక్ ఇంకొకటి కూడా ఒక డాక్టర్ సమ్ 500 kilometers అవే హీ హస్ డన్ సమ్ ట్యూమర్ సర్జరీ. రోబోటిక్స్, దట్ ఈస్ ద రోబోటిక్ థింగ్స్. సో ఖచ్చితంగా ఈ ఏఐ వీటి వల్ల మనం వి కెనాట్ స్టాప్ ద డెవలప్మెంట్ కదా. ఏదైనా ఇంకోటి అసలు మొన్న ఒక డాక్టర్ అవుతే డిఎంఓ ఈ మేజర్ సర్జికల్ ప్రొఫైల్ రిజల్ట్స్ని చాట్ జీపీటీలో పెడితే అది రిజల్ట్స్ చెప్తుంది. సో టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎంతవరకు వాడుకోవాలి అనేది కూడా తెలియాలి అంతే. యాజ్ ఏ సపోర్టివ్గా తీసుకుంటే ఇట్స్ బెటర్. బట్ యాజ్ ఏ న్యూరో సర్జన్గా నేనేమనుకుంటాను అంటే, ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ కన్నా ఇప్పుడు బ్రెయిన్ అనేది సూపర్ పవర్. ఓకే, ఒక మజిల్కి ఎక్సర్సైజ్ అనేది ఎట్లనో వాకింగ్ అనేది బ్రెయిన్కి ఒక జిమ్ అనేది ఏంటి అని అంటే లైక్ పజిల్స్ని డీల్ చేయడం, థింకింగ్, బుక్స్ చదవడం, ఈ కాగ్నిటివ్ థింకింగ్ అనేది ఒక హ్యూమన్ని అదర్ క్రియేచర్స్ నుండి డిఫరెంట్ చేస్తారు అల్టిమేట్గా. అట్లా మనం ఎప్పుడైతే ఈ ఏఐ సపోర్ట్ వీటిలో చిన్న చిన్న వాటిలో కూడా తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ థింకింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు టేబుల్స్ కూడా రావింగ్ చివరికి. ఎగ్జాక్ట్లీ, అంటే ఏదైనా మీరు యూజ్ చేయకపోతే డిస్యూజ్ అయిపోయి అది అట్లా వాడిపడి తుప్పుపడిపోతుంటుంది. అవును, బట్ అదే అంటున్నా, లైక్ మీకు థింకింగ్ పవర్ అనేది చేయకపోతే అది చాలా ప్రమాదకరం. లైక్ మీ బ్రెయిన్ గ్రో అవ్వదు. ఇంకా ఏ చిన్న టాస్క్ అయినా మీరు ఏఐ మీద డిపెండ్ అయిపోయినరు అనుకోండి. అదే అంటున్నా, ఎంతవరకు యూస్ చేసుకోవాలో యాజ్ అ సపోర్టివ్గా యూస్ చేసుకుంటేనే బెటర్ ఏఐ అనేది. కరెక్ట్. సో ఇంకోటి లైక్ మీరైనా యాజ్ ఆర్థో అయినా ఏమైనా స్పైన్ సర్జరీ, స్పైన్స్ వీ డూ, ఈ సియామ్ ఎక్స్పోజర్ అనేది ఒకటి ఉంటుంది. సియామ్, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్, అలాగనే సిటీ స్కాన్స్ ఎక్స్పోజర్స్, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు యాజ్ అ సర్జన్స్? ఖచ్చితంగా మనం సియామ్ గౌన్ వేసుకోవాలి. సియామ్ గౌన్ అనేది విత్ థైరాయిడ్ షీల్డ్. కొంతమంది లైట్ తీసుకుంటారు కానీ బట్ ఖచ్చితంగా వేసుకోవాలి. క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. లైక్ ఉన్న హ్యావ్ సీన్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రొలాంగ్ ఎక్స్పోజర్కి సియామ్ డెఫినెట్గా వస్తుంది. ఓకే. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్కి అమ్మాయిలే పడుతున్నారు. సో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. దానికి సిఎం ఎక్స్పోజర్కి ఏం సంబంధం ఉంది ఏమో తెలియదు, బట్ నేను అబ్జర్వ్ చేశాను అలా. సో మీరు కూడా ఎవరైనా అలా అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే.